ఫ్రెండ్స్, శ్రీశైలం వెళ్ళాలనుకుంటే చాలా ఖర్చు అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ కేవలం 1500లో హైదరాబాద్ నుంచి వెళ్ళి శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి రావచ్చు. ఈ వీడియోలో బస్సు ఖర్చు, భోజనం, రూము, దర్శనం ఖర్చు ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను. చివరి వరకు చూడండి. నేనైతే ముందుగా హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం బయలుదేరుతున్నాను. ఈ బస్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. నేనైతే మధ్యాహ్నం 2 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరాను. ఇప్పుడు రాత్రి 8:30 అవుతుంది. ఇప్పుడు నేను శ్రీశైలం చేరుకున్నాను. మనకు ఇది బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ పక్కనే మనకి ఎస్ఎస్ డార్బెన్ ట్రైన్ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి నాన్ ఏసీ 300, ఏసీ 400. నేనైతే నాన్ ఏసీ తీసుకున్నాను. నాకు 300 పడింది. అలాగే ఫ్యామిలీతో వచ్చే వారికి ఇక్కడ వారి కులాల ఆధారంగా సత్రాలు ఉంటాయి. అందులో స్టే చేయొచ్చు. లేదంటే ఇక్కడ మనకు గంగా సదన్, గౌరీ సదన్ అని దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ ఉంటాయి. అందులో కూడా స్టే చేయొచ్చు. ఇప్పుడైతే టైం ఉదయం 8:30 అవుతుంది. నేను దర్శనానికి వెళ్తున్నాను. ముందుగా మనం పాతాళ గంగలో స్నానం చేసి దర్శనానికి వెళ్తున్నాం. పాతాళ గంగ వెళ్ళడానికి మనకి ఇక్కడ నంది సర్కిల్ నుంచి మనకు ఆటోలు కూడా అవైలబుల్లో ఉంటాయి. అలాగే రోప్ వే కూడా ఉంది. ఇది శ్రీశైలం మెయిన్ టెంపుల్. ఇక్కడ మనం స్వామివారికి దీపం వెలిగించి దర్శనానికి ఉచిత దర్శనం ద్వారా దర్శనానికి వెళ్తున్నాం. మనం బడ్జెట్లో ట్రావెలింగ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రీ దర్శనం ద్వారా వెళ్తున్నాం. అలాగే ఇక్కడ మనకు 150 దర్శనం, అలాగే 300 దర్శనం కూడా అవైలబుల్లో ఉంటాయి. ముందుగా మనకైతే టెంపుల్లోకి మొబైల్ కెమెరా, బ్యాగ్స్ నాటాలో, అందుకని ఇక్కడ మనం లగేజ్ కౌంటర్ దగ్గర మనం మొబైల్స్, బ్యాగ్స్ పెట్టేస్తున్నాం. బ్యాగ్స్ వచ్చి 20 రూపీస్, అలాగే మొబైల్ వచ్చేసి 10 రూపీస్. మనమైతే ఫోను, బ్యాగ్ ఇక్కడ లగేజ్ కౌంటర్ పెట్టి ఇప్పుడు ఉచిత దర్శనం ద్వారా దర్శనానికి వెళ్తున్నాం. మార్నింగ్ టైం కాబట్టి కేవలం 1 అవర్లో మనకు దర్శనం కంప్లీట్ అయిపోతుంది. నాకైతే కేవలం 1.5 అవర్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. అలాగే ఇక్కడ మనం చూడాలనుకుంటే లోకల్లో బయలు వీరభద్రస్వామి టెంపుల్, శివాజీ స్ఫూర్తి కేంద్రం, అలాగే అక్క మహాదేవి గుహలు, అలాగే మల్లమ్మ కన్నీరు వంటి ప్లేసెస్ ఉన్నాయి, చూడవచ్చు. ఇప్పుడైతే మనం లడ్డు ప్రసాదం కౌంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ లడ్డు కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. నేనైతే ఒక 5 లడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు రీసెంట్గా మనకి ఇక్కడ కొత్త ఆప్షన్ కూడా వచ్చింది. మన వాట్సాప్ ద్వారానే మనం దర్శనం టికెట్స్ కానీ, అలాగే లడ్లు ప్రసాదం కానీ, రూమ్స్ కానీ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇంకా కాసేపు ఉంటే మనకి ఇక్కడ ఉచిత భోజనం కూడా ఉంటుంది అన్నప్రసాదం కౌంటర్ దగ్గర. మనమైతే ఉచిత భోజనం చేసి ఇప్పుడు తిరిగి హైదరాబాద్ ప్రయాణం కాబోతున్నాం. కేవలం 1 డేలో మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చి దర్శనం చేసుకొని తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. నాకు టోటల్ కాస్ట్ వచ్చేసి బస్సుకు వచ్చేసి 1000 రూపీస్ అయింది. అలాగే ఇక్కడ రూమ్కి వచ్చేసి 300 అయింది. ఇక్కడ మనకు లడ్డు ప్రసాదానికి వచ్చేసి 100 రూపీస్ అయింది. మిగతా ఖర్చులు వచ్చేసి ఒక 100 రూపీస్ అయింది. టోటల్గా 1500లో మనం ఈ దర్శనం కంప్లీట్ చేసాం. వీటితో పాటు మీతోనూ ఒక 200 ఎక్స్ట్రా ఉంటే ఇంకా సైట్ సీయింగ్ కూడా చూడొచ్చు. ఏమేమి చూడొచ్చు ఇప్పుడు చూద్దాం. పాతాళ గంగ అంటే శ్రీశైలం డ్యామ్కు వెనక భాగంలో ఉండే కృష్ణానదిని పాతాళ గంగ అంటారు. దీనికి చేరుకోవడానికి మనం 500 మెట్లు దిగాల్సి ఉంటుంది. ఈ నదీ తీరంలో స్నానం చేయడం వల్ల అక్కడి ప్రశాంతమైన వాతావరణం ఒక మానసిక శాంతిని ఇస్తుంది. తర్వాత మనం చూడాల్సిన ప్రదేశం ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం. ఈ ప్రదేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ధ్యానం చేసి బ్రహ్మరాంబ అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ఖడ్గం పొందిన ప్రదేశం ఇది. తర్వాత మనం చూడాల్సిన ప్రదేశం వచ్చేసి రోప్వే. ఈ రోప్వే ద్వారా మనం శ్రీశైలం పాతాళ గంగలోకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఆటోలో వెళ్ళి చూడాల్సిన కొన్ని ప్రదేశాలు ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 200 ఉంటుంది. ఇప్పుడు అవేంటో చూద్దాం. గణపతి ఆలయం. ఈ ఆలయం శ్రీశైలానికి వెళ్ళే మార్గ మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ గణపతి స్వామి భక్తుల యాత్రకు సాక్ష్యంగా నిలుస్తాడని ఇక్కడ విశ్వాసం. శ్రీశైలానికి వెళ్ళే ప్రతి యాత్రికుడు ఇక్కడ ఆగి గణపతి దేవుని దర్శించుకుంటారు. తర్వాత మనం దర్శనం చేసుకోవాల్సిన ప్రదేశం హటకేశ్వరం. స్వామి అటికెలో ఉద్భవించి దర్శనం ఇవ్వడం ద్వారా దీనికి హటకేశ్వరం అనే పేరు వచ్చింది. తర్వాత మనం దర్శించాల్సిన ప్రదేశాల్లో పాలధార, పంచదార ఒకటి.
ఈ పాలధార పంచదార ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వాటర్ పాలలాగా తెల్లగా ఉండి చక్కెరలాగా తీయగా ఉండడం ద్వారా దీనికి ఆ పేరు వచ్చింది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇది ఎటు నుంచి వస్తుందో ఇప్పటివరకు ఎవరు కనుక్కోలేకపోయారు. ఈ దారలు కొండ లోపల నుంచి రావడం ద్వారా దీని ఎటు నుంచి వస్తుందో ఎవరు ఇప్పటివరకు కనుక్కోలేకపోవడం విశేషం. అలాగే మనకు ఈ పాలధార పంచదార దాటిన తర్వాత డ్యాముకు వెళ్ళే మార్గంలో మనకి ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుంది, దాన్ని కూడా దర్శించుకోవచ్చు. తర్వాత మనం చూడాల్సిన అతి ముఖ్యమైన ప్రదేశం శ్రీశైలం డ్యామ్. ఇక్కడ డ్యామ్ కానుంచి వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ యాత్రలో మనం చివరిగా చూడాల్సింది శ్రీశైల శిఖరం. ఇది అన్నిటికంటే చాలా ప్రత్యేకమైనది. ఈ శిఖరం పైన ఉండే నంది విగ్రహం నుంచి శ్రీశైలం మెయిన్ టెంపుల్ గోపురాన్ని మనం చూడవచ్చు. అలా చూడడం ద్వారా మనకు శివుని అనుగ్రహం కలుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఫ్రెండ్స్, ఇంతటితో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.